ఓం శ్రీ గురుభ్యో నమః. అవకృత నామ సంవత్సరంలో మాఘ అమావాస్య ముందు త్రయోదశితో మహాశివరాత్రి జరుగుతుంది. పర్వదినం. మహాశివరాత్రి అన్నది పర్వదినం. శివునికి రాత్రి శివరాత్రి. జీవులకు అధిపతి అయినటువంటి వాడు జీవేశ్వరుడు, ఈశ్వరుడు. జీవ ప్లస్ ఈశ్వరుడు, జీవేశ్వరుడు. ఈశ్వరత్వంతో కూడినటువంటి వాడు ఈశ్వరుడు. ఈ స్వరంలో విలీనమైనటువంటి వాడు. మనం పిచ్చుకుంటున్నాం కదా, యోగా వాళ్ళకి బాగా తెలుస్తుంది. శ్వాస మీద దృష్టి పెట్టండి, శ్వాస మీద దృష్టి పెట్టాలి. మరి శ్వాస ఆడితేనే కదా ఈ శవం. శ్వాస ఆడకపోతే శవం. శివ అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు, ఉల్లాసాన్ని ఇచ్చేవాడు. ఈ సామాన్యత కాదు. శివ అన్నటువంటి పదవులోనే అందులోనే అంటారు. మనకి అందుకే చిన్నప్పుడు పుట్టగానే అక్షరాభ్యాసం చేయిస్తారు, చూసావా? ఏం చేయిస్తారు? ఓం నమః శివాయ సిదం నమః లోనే ఎంత ఉందండి. సర్వజ్ఞానం కూడా ఇమిడి ఉంది. 56 బీజాక్షరాలు కూడా మనకి తెలుగులో తెలుగువాడిగా పుట్టడం, తెలుగు అక్షరాభ్యాసం చేసుకోవడం, తెలుగు బీజాక్షరాలను జీర్ణం చేసుకోవడం, ఇంకా సంస్కృతంతో ముడికట్టినటువంటి భాష, దేవతలతో కలిపి ఉన్నటువంటి భాష, దేవ భాషలకి కలిసిపోయే భాష. దేవతలు వచ్చి మనతో ఉన్నా సరే దేవతలతో మనం మాట్లాడుకునేటువంటి భాష ఏమిటంటే తెలుగు భాష. శివరాత్రి గురించి, శివుని గురించి, తల్లిదండ్రులు మనల్ని, ఆ తల్లిదండ్రుల ద్వారా మనం ఈ ప్రకృతిలో ఉన్నాం. ఏ జీవైనా సరే ఆ తల్లిదండ్రులు శివపార్వతులు లేకపోతే సృష్టికి మూలం. అయితే శివునికి రాత్రి శివరాత్రి. ఈ శివరాత్రి తాలూకా విశేషం ఏంటి? జాగరణ ఎందుకు చెయ్యాలి? జాగరణ అన్నది ఏంటంటే భక్తిలో మునిగిపోయినటువంటి జాగరణ ఉండాలి. ఆయనలో మనకి ఎటువంటి భక్తితో ఉండాలంటే రెప్ప కూడా ఆడించుకుంటూ ఆ స్వామిని, ఆ జ్యోతి స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకో. శివునికి అభిషేకం చేస్తుంది. ఆ అభిషేకంలో ప్రతి అవయవానికి కూడా మాన్యాసం చేస్తున్నాం. ప్రతి అవయవాన్ని కూడా శుద్ధి చేస్తాం. కర్మేంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి అన్నిటికీ కూడా శుద్ధి చేస్తాం. ప్రతి సంవత్సరానికి ఒకసారి కనీసం మాన్యాసంతో ఈ రుద్రుడికి అభిషేకం చేసి, రుద్రుడు శానివాస నిశం. మనకి అదే ఆఖరికి యాత్ర అన్నది చాలా బాగుంది. ఎండింగ్ ఆఫ్ ది అక్కడితో ఇంకేం లేదు. వాడిది అయిపోయింది. ఆ పేజీ కంప్లీట్ అయిపోయింది, వాడి బుక్ కంప్లీట్ అయిపోయింది. శివరాత్రి రోజు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆత్మలు వస్తాయా. చాలా మంది ఈ విషయాన్ని పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి యూత్ కి అంత ఇది లేదు. ఏంటంటే అన్నిటికీ ఎక్స్ప్రెషన్ లేయడం అలవాటు అయిపోయింది. సైన్స్ రీజన్ కావాలి. ఇంకొంతమంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళు టీవీల్లో నాటిలో లెక్చర్లు ఇస్తారు. ఈ జ్యోతిష్కుల్ని, సిద్ధాంతుల్ని వాళ్ళు ఏముందంటే ప్రతిదానికి సాక్ష్యం కావాలి. ఈ సైన్స్ కి సాక్ష్యం ఉందా? కంటికి కనబడుతుందా? అలాగా శాస్త్రానికి సాక్ష్యం ఏంటండి? శాస్త్రం ఉంది. శాస్త్రం ఉంది కాబట్టి అది మనం పరిశీలించి చెప్పగలుగుతున్నాం. చెప్పే శక్తి దైవానుగ్రహం. అంటే నాకు నేను గొప్పవాడిని, నేను చెప్పినట్టుగా జరుగుతుంది దానికి నాకేముంది? దేవుడు అనుగ్రహం ఉండి దైవారాధన చేసినటువంటి దైవ శక్తి, దైవ బలం చేకూరితేనే, ఆ సరస్వతి కటాక్షం, ఆ పలుకు పలికితేనే మీతో మాట్లాడే శక్తి ఆ భగవంతుడు పరమేశ్వరుడి. శివరాత్రి విశేషంలో ఆత్మలు పూర్వం అర్ధాంతరంగా చనిపోయినటువంటి ఆత్మలు ఎవరైతే వాళ్ళు విభూతి పండుని వీరుడు అయి ఉంటారు. ఆడపిల్ల అయితే పేరంటాలు, మగవాడైతే వీరుడు అనేసి. పల్లెటూరులో ఇప్పటికీ కూడా శివరాత్రి నాడు ఆ విభూతి పండుని అలాగే ఊరంతా తిప్పి రాత్రి అంతా భజన చేసి ఆయనకి ప్రీతి అయినటువంటి పళ్ళు ఫలాలతో పూజించి ఆ మరుసటి రోజు ఆ కొంతమందిని 100 మందినో 50 మందినో ఎంతో శక్తి కొలది వాళ్ళకి భోజనాలు పెట్టుకొని ఆయన జ్ఞాపకం చేసుకో. అంటే అర్ధాంతరంగా చనిపోయిన ఆత్మ ప్రశాంతంగా శివలో ఐక్యం కావాలి. ఎందుకంటే శివరాత్రి పూట కొంతమంది మీద వాళ్ళు చెప్తారంట. పూర్వం తాలూకా పెద్దలు, వాళ్ళ పెద్దలు ఇప్పుడు పల్లెటూరులో కూడా ఉంటాయి, టౌన్ లో కూడా ఉన్నాయి. టౌన్ లో ఏంటంటే కొన్ని కుటుంబాలు పైకి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉండి వాళ్ళు కూడా మన సాంప్రదాయాన్ని గౌరవించుకుంటూ వాళ్ళు చనిపోయిన వాళ్ళ ఆత్మలకి శాంతి చేకూడడం కోసం కొంతమందికి అలాగా దానాలు ధర్మాలు చేస్తూనే ఉంటారు. మన హైందవ ధర్మంలో గొప్ప విషయం అంటే పాపభీతి పొందడము. శబ్ద, స్పర్శ, రూప, గంధ, వాసనాసే ఓం నమః శివాయ సిదం నమః ఆ మొదలుకొని రావణ వండి రానిది అక్షరం 56 అక్షరాలు కలిగినటువంటి మన బీజాక్షరాల్లో ప్రతి దాంట్లో కూడా ఈ శివం ఉంది. అన్యాసం, అభిషేకం ఏదిస్తే కాదంటాడయ్యా. ఆయనకి ఆకులు, ఆలములు ఏదైనా అంతా అయిందే. నీ మనసు, నీ భక్తి, ఈ శివము, ఈ స్వరత్వంతో ఉన్నటువంటి ఈశ్వరుడు, నీలో గలని ఈశ్వరుడు, నీలో గలని. ఆ మధ్య తలికల వారిని గారు వారు పాట పాడారు.
నీలో గల శివుడు నాలో గల శివుడు, మన ఇద్దరిలో ఉన్నాడు శివుడే. నిన్ను ఆడిస్తున్నాడు, నన్ను ఆడిస్తున్నాడు ఈ జగన్నాటకాన్ని. అందుకే అంటారు, ఈ పరాశరమాముని తాలూకా జ్యోతిష్య శాస్త్రాన్ని తెలుసుకున్నట్టుగైతే ఈ శవము ఎలా ఉండాలో, శవంగా మారినంత వరకు శవం తాలూకా జీవన నాటకం ఉంటారు. కాబట్టి అభిషేక ప్రియుడు ఆ శివుడు, సర్వం వ్యాపించి ఉన్నటువంటి శివుడి తెలుసుకో అన్నదే జాగరణ. శివరాత్రి విశేషాన్ని మనం ఎప్పుడైతే మనం తెలుసుకుంటున్నామో, జాగరణ చేస్తున్నామో, శివుడి గురించి ఒక్కసారి జాగరణ శివరాత్రి విశేషాన్ని మనం ఎప్పుడైతే మనం తెలుసుకుంటున్నామో, జాగరణ చేస్తున్నామో, శివుడి గురించి ఒక్కసారి ఆలోచిస్తున్నావో, నీవు శుద్ధి అవుతావు. నీ మార్గం ఒక మోక్ష మార్గానికి వెళ్తుంది. నీ ఆత్మ పవిత్రంగా ఉంటుంది. పవిత్ర ఆత్మ నిన్ను పొందుతుంది. పవిత్రత చేకూరుతుంది. శివమనది సామాన్యమైనది కాదు. ఈ శివరాత్రి పూట ప్రతి హిందువు అనే కాదు, మానవుడు, ఈశ్వరత్వంతో కూడిన ప్రతి మానవుడు కూడా జాగరణై శివుని అభిషేకించుకుంటే వాళ్ళకి ఏ దోషమున్నా, సామాన్యమైనది కాదు, ఏ దోషమున్నా, శివనామస్మరణ శివుని అభిషేకంలో ఏది ఉన్నా సరే ఎటువంటి దోషాన్నైనా హరింపజేసేటటువంటి శక్తి ఆ పరమేశ్వరుడికి ఉంది. ఆ పరమేశ్వరుడు అనుగ్రహం పొందుదాము. మీ ముందుకి ఉగాది పంచాంగంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.